నువ్వు బుజ్జి సినిమా చేసినావు మొదలు ఇంకేమైనా చేసినావా? లేదండి, ఇదే నాది. చదువుకున్నావా? లాస్ట్ ఇయర్ నాది బీటెక్ అయిపోయింది. ఇట్లా ఎట్లా దొరుకుతుండొచ్చు తమ్మి మీకు? అంతా అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమో బీటెక్లు చదువుకున్న వాళ్ళు హీరోయిన్ గానీ వస్తారు. ఇంజనీరింగ్ చేసేటోళ్ళే ఇంకా ఇవి వీటిలో చేస్తున్నారు. అంటే ఇది వీళ్ళకి ఇది ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత చేసే రోల్స్ ఇవి. స్టార్టింగ్ ఎట్లుంటారు వీళ్ళు పిల్లలు, ఏదో 2 డాన్సులు చేసి 2 డైలాగులు చేసి ఏదో అంతంత రోల్సే వస్తాయి వీళ్ళకి. కానీ ఈ రోల్స్ ఏంటంటే చాలా వెయిట్ ఉన్న రోల్స్, బరువు మొయ్యాలి. ఎంత పెద్ద ఒక గుట్ట తీసి వీళ్ళ నెత్తి మీద పెట్టినట్టు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఇట్లాంటి రోల్స్ దొరకడం వీళ్ళ లాటరీ, అది లాటరీ టికెట్ తగిలినట్టు వీళ్ళకి. కానీ వీళ్ళు ఇంత సూపర్గా చేయడం ఈ సినిమాలో, అది నాకు ఒక లాటరీ తగిలింది. అది అదృష్టమే అంతే. వీళ్ళు నాకు అట్లా సహకరించడము, ఇంకా వీళ్ళు ఇట్లాంటి మంచి యాక్టర్లు దొరకడము ఒక అదృష్టం. ఇది మా యాక్టింగ్ కోచ్ ఉన్నాడు, మా కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడు. కానీ ఎంత ఉన్నా కూడా ఎంతమందిని ఎత్తికి అవన్నీ అదృష్టమే. మళ్ళీ తమ్మి ఇప్పుడు ఇసుంటి సినిమా ఇంత దొంగతనము, మనుషులందరూ చచ్చిపోయినరు, ఈ హత్యలు అన్నట్టుగా ఉంటుంది. 23 మంది చచ్చిపోయినారు. ఇంత నెత్తి నొప్పి, ఏడుపు, బాధ, కష్టం ఉన్న సినిమాలో వీళ్ళు లవ్ స్టోరీ నడుస్తుందా? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇంత కష్టమైన సందర్భం చుట్టుముట్టు, ఈ నడమల ఈ బోరలు ఇద్దరు చుట్టుకుమని వీళ్ళ ప్రేమ ఎట్లా, వీళ్ళ బతుకుడు ఎట్లా, వీళ్ళు 10,000కే ఇంత కష్టపడుతుంది, ఇడ్లీలు తీసి ఆ పిల్లనేమో వీళ్ళకి పెళ్ళి అవుతుందా, ఏ బయటకు వస్తాడా పోరడు అంటాడు. కరెక్ట్, మీరు మొత్తం పర్ఫెక్ట్ గా చెప్పారు స్టోరీ. కాదా తమ్మి? అదే ఎగ్జాక్ట్. ఇప్పుడు నా అసంటిది ఉన్నది అనుకో, మా ఇంట్లో ఎవరైనా పోయినరా అనుకో, నేను ఊకుంటాను, వాడు బయటకు వచ్చిన కానీ రోకల బండితో వేస్తా ఒకటి కుట్టాలి కూడా వేస్తామా? మా ఇంట్లో బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటావురా అని. ఎట్లా వీళ్ళ లవ్ స్టోరీ నడుస్తుందా అందులో నాకు అర్థం కాలేదు. అదే అన్న అదృష్టం. అంటే రాసే దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెంకట్, ఇండస్, ప్లస్ మా అందరు టీం అందరు కూడా రాస్తారు నాకు. అంటే రాస్తారంటే ఇక్కడ ఒక ఐడియా చెప్తారు, ఇక్కడ ఒక వీళ్ళందరు ఐడియాలతోటి ఇప్పుడు నేను కొంచెం రాసుకొచ్చుకుంటా మెజారిటీ. బట్ వీళ్ళందరి హెల్ప్ తోటి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మళ్ళీ యాక్టర్లు దొరకడం, ఇట్లా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అందరూ నాకు ఫస్ట్ నుంచి అప్పటి అదే టీం. మల్లేశము, 8 AM మెట్రో, మళ్ళీ ఇది సేమ్ మ్యూజిక్ డైరెక్టరు, సేమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, సేమ్ ఎడిటరు, సేమ్ సినిమాటోగ్రాఫర్లు, సేమ్ డైరెక్షన్ టీము, సేమ్ చంద్రబోస్ సార్ అప్పుడు రాసిండ్రు. ఇప్పుడు ఇంకా అదృష్టం అంతే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు దొరకడం నాకు. మళ్ళీ ఇన్ని 6 సంవత్సరాలు వీళ్ళందరూ నాకు కలవడము, ఇప్పుడు వీళ్ళు పిల్లలు దొరకడము జస్ట్ ఒక అదృష్టం అంతే. తమి ఇంకొక ముచ్చటగా అది బీడిల పాట మంచిగా ఉన్నది, పొగాకు పాట. అప్పుడు పిల్ల బాగా వేసింది పొగాకు పాటలా కదా. ఈమెది ఏం చెప్తాం, నేను ఎంత చెప్పినా ఇప్పుడు ఇంకా 3 రోజులు ఉంది. అందుకని అసలు నేను ఇంటర్వ్యూలలో అసలు ఈ అమ్మాయి గురించి అసలు చెప్పనే చెప్ప. మంచిగా ఉన్నది తమ్మి సినిమాలో పిల్ల. ఇప్పుడు మామూలుగా ఉన్నది కానీ సినిమాలో చాలా అందంగా ఉన్నాను. ఆయన కెమెరామెన్ సార్కు నమస్తే పెట్టు. ఎందుకు తెలుసా, నువ్వు మామూలు కన్నా కూడా సినిమాలనే బాగున్నావు బుజ్జి. కొంతమంది సినిమాలు పెద్ద ఇట్లా ఎట్లనో కనబడతారు, బయటకు వస్తే ముద్దుగా ఇట్లా ఏమంటారు, ఇట్లా చిన్న బొమ్మలు కనబడతారు. ఈ పిల్ల బయటకు ఇట్లా మంచిగానే ఉన్నది కానీ ఇంతకన్నా బాగా సినిమాలు. కరెక్ట్ చెప్పిండ్రు మీరు. నేను అదే అన్నా, అసలు ఏదో ఇట్లనే ఒక సందర్భంలో సరే అసలు నీకు తెలుస్తలేదు నువ్వు అక్కడ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు. నేను ఎగ్జాక్ట్లీ మీరు అన్న మాట అన్నా. అంటే సినిమాలో మొత్తం నాన్ గ్లామరస్ రోల్ కదా, సో నేను సార్ మంచిగా ఉన్నానా లేదా సార్ లేదు. అంటే మనము ఒక మిస్టేక్ ఎక్కడైతే ఉన్నాం అక్క అంటే, ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ మన పాప ఉంది, ఇట్లా అంటే మనము అందరిలో ఇంత అందము చూసుకొని నేనేమి అంటే వేరే అప్రిషియేట్ చేయొద్దు అంటలేను. ఎవరిష్టం ఒకరికి, ఇప్పుడు నా తమ్మ ఇష్టం, ఒకరికి అమెరికన్, మనం ఎవరము అట్లా ఇట్లా ఉండడానికి. కాకపోతే మన పక్కనే ఇంత అందం పెట్టుకొని మనమే రెస్పెక్ట్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు. ఒకటి అప్పుడు ఇట్లా అనన్యని పట్టుకొచ్చినాం, ఇక్కడ పిల్ల ఇక్కడ మనకే మంచిగా అనిపించదు. ఇప్పుడు నేను నా అద్దంలో చూసుకున్నా, నేనే నాకు ఇష్టం లేకపోతే నాకు వేరే వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఎందుకు చేస్తారు చెప్పండి. నాకు ఒక మాట మీరు, నేనే వాళ్ళు వేరే వాళ్ళని కూడా నచ్చుకో ఏమన్నా చేసుకోవాలి. ఇప్పుడు ఒక అన్నం ఉన్నది, ఒకటి బిర్యానీ ఇష్టము, ఒకటి అంటే మనం ఏమంటాం ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఈ సోషల్ మీడియా, ఈ మీడియా అన్నీ ఒక బిర్యానీ ఒక్కటే తినాలి, ఇదే తినాలి, ఇదే మంచిది, ఇదే సూపర్ మంచిదిగా అంటలేను నేను. ఎందుకు బిర్యానీ మంచిగా ఉంటేనే కదా ఇంతమంది తినేది. సో ఇప్పుడు ఈ హీరోయిన్లు అవి గ్లామర్ ఉంటేనే ఇంతమంది చూస్తున్నారు, నేను కాదంటలేను అది.
కాకపోతే ఇదే 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 అని అందరూ ఇట్లనే ఉండాలి, బ్యూటీ అంటే ఇట్లా అట్లా అని వీళ్ళు ఎవరు అసలు, వీళ్ళందరూ స్టాండర్డ్ చేసేటోళ్ళు, వీళ్ళు ఎవరు కొలత చేసేటోళ్ళు. ఇంకొకటికి నాకు ఈ అమ్మాయే ఇష్టం పెట్టుకొని కదా మన ఫోర్స్ ఎందుకు, వీరందరు రూల్స్ ఇవే అని ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది.